श्रीगुरुभ्यो नमः। गणानां गणपतिं भवामहे कविं कवीनामुपवस्त्रवस्तमः ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः नः महागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीमहालक्ष्म्यायै नमः। श्रीगुरुभ्यो नमः। जय भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रीगुरुभ्यो नमः। శ్రీగురుభ్యో నమ. ముందుగా అరుణాచలం టీవీ ఛానల్ వారికి మా గ్రామానికి ఎద్దుమైలారం గ్రామాలయం శ్రీ మల్లేశ్వర దేవాలయానికి వచ్చేసి ఈ దేవాలయం యొక్క ప్రాచీన ప్రాస్థితి కొరకు తెలుసుకోవాలని చెప్పి వచ్చినటువంటి సభ్యులందరికీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ముందుగా ఈ ఎద్దుమైలారం గ్రామము కంది మండలం సంగారెడ్డి జిల్లా అనే గ్రామంలో శ్రీ మల్లేశ్వర స్వామి అనేటువంటి ప్రాచీన దేవాలయం ఉంది. ఇది పురాతన దేవాలయం. నాకు తెలిసి నేను 3వ తరం అర్చకునిగా పనిచేస్తున్నాను. ఇది 100 సంవత్సరాల పైనే ఉన్నటువంటి దేవాలయం. ముందుగా ఈ దేవాలయము వేరే దగ్గర ఉండేది. అయితే ఇక్కడ పారిశ్రామిక అడ్నెస్ ఫ్యాక్టరీ అనేటువంటి ఫ్యాక్టరీ పడడం వల్ల దానికి సామాగ్రి తేవడానికి రైల్వే ట్రాక్ అనేది ఏర్పాటు చేశారు గవర్నమెంట్. అందులో ఈ దేవాలయం మధ్యలోకి వచ్చింది. మధ్యలోకి రావడం వల్ల ఆ గవర్నమెంట్ వాళ్ళు అక్కడి నుంచి తీసేసి ఊరికి గ్రామానికి దగ్గరగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి అవే విగ్రహాలు, అదే మల్లేశ్వర స్వామి, అదే గణపతి, అమ్మవారు ముందుగా ఉన్నటువంటి విగ్రహాలే పునఃప్రతిష్ఠ చేసినారు గ్రామానికి దగ్గరగా. ఆ ప్రతిష్ఠ చేసిట ఇంచుమించు 40 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈ మల్లేశ్వర స్వామి కోరిన వారికి కొంగు బంగారంగా, ఎవరు ఏ కోరిక కోరుకుంటే వాళ్ళకు ఆ కోరిక తీర్చేటువంటి మహత్తరమైనటువంటి మహాశివలింగం ఇది. కాబట్టి దీనికి కొంచెం అందరి సహకారంతో దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అనుకొని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. గ్రామస్తుల సహకారంతో, అందరి సహకారంతో చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ శివాలయము, ఈ మల్లేశ్వర స్వామి మనకు కోరికలు తీర్చేటువంటి స్వామివారు. ప్రతినిత్యము అర్చకత్వం జరుగుతుంది. అర్చన, ధూపము, దీపము, నైవేద్యం ప్రతినిత్యం జరుగుతుంది. మళ్ళీ శ్రావణ మాస ఉత్సవాలు, కార్తీక మాస ఉత్సవాలు, శివరాత్రి, మహాశివరాత్రి ఉత్సవాలు, ఇట్లా కార్యక్రమాలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ శివాలయాన్ని, శ్రీ మల్లేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని చాలా పురాతన దేవాలయం. ఎన్ని సంవత్సరాలలో వెలిసిందో కూడా ఎవరికి తెలియదు మా గ్రామంలో కూడా. కాబట్టి అలాంటి ఎన్నో అభిషేకాలు జరిపించుకుంటూ ఆ మల్లేశ్వర స్వామి ఇంచుమించు 100 సంవత్సరాల పైన, అంటే రోజు అభిషేకం అన్నా కానీ 100 ఏండ్ల నాటి అభిషేకాలు ఉన్నటువంటి బలం ఉన్నటువంటి మల్లేశ్వర స్వామి. కాబట్టి అలాంటి స్వామి వారికి మన గ్రామస్తుల సహాయంతో మరియు అందరితోటి ఈ గ్రామాన్ని, ఈ శివాలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, కొన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి, ఇంకా వైభవంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరితో సెలవు తీసుకుంటున్నాను. గ్రామస్తులే కాకుండా ఇతర వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఈ శివాలయానికి అభివృద్ధి చేయడానికి తోడ్పడినట్లయితే ఆ మల్లేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అందరిపైన ఉంటుంది. మరియు ఈ అరుణాచలం టీవీ ఛానల్ వారు ముందుకొచ్చి ఈ దేవాలయం ఎక్కడో ఉంది, పురాతనంగా ఉంది, దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుని వాళ్ళు టీవీ ఛానల్ వాళ్ళు ముందుకొచ్చి మా శివాలయాన్ని, మల్లేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని అందరికీ తెలిసేటట్టుగా చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. చూసిన దేవాలయం ఎప్పుడు కూడా మాకు తెలియదు, ఎప్పటిదో ఈ ఏ జమానాలదో కూడా మాకు తెలియదు. మా
మాకు మనస్ఫూర్తిగా మేము ఇక్కడ వచ్చి దండం పెట్టుకొని పోతున్నాం అంత మాకు, కానీ మాకేం తెలియలేదు. ఎప్పుడు ఏది పెద్దలు దీన్ని నిరూపించారో మనకు అనుకూలమైతే లేదు. ఓం నమ శివాయ. అరుణాచల ఈ దేవాలయం పురాతనమైంది. ఏంలా నాకు తెలియదు ఎన్ని జమానాలు అయ్యానో. కాకపోతే మేము రోజు వచ్చి అభిషేకం చేయించు శ్రావణ మాసం, కార్తీక మాసం, శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం. ధన్యవాదాలు. ఓం నమ శివాయ.